ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలు నీ కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించునగాక. నేను ఏ పని చేసినా ఫలం పొందాలి. వ్యవసాయం చేసినా ఫలం పొందాలి, ఉద్యోగం చేసినా ఫలం పొందాలి. కష్టపడే ప్రతి వానికి ఫలం ఉంటుంది. అలాగే జీతగాళ్ళకి జీతం ఉంటుంది, రోజువారీ కూలీ ఉంటుంది. అంటే ప్రతివారు దాని ఫలాన్ని అనుభవించాలి. కనుక ఫలము లేకుండా మనం కష్టపడితే ఫలం రాకుండా ఉండదు. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పని, చేతి పని గురించి చెప్పడంలా బైబిల్లో ఒక వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. ఏమని రాయబడింది తెలుసా? ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభు వలన పొందును. అర్థమైందా? మళ్ళా చదువుతాను. ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలం ప్రభు ద్వారా పొందును. అంటే ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. అయితే నువ్వేం చేస్తే ప్రతిఫలం ఇస్తాడు? ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడు? అతడు ప్రతివాడును ఏం చేయాలంట? సత్కార్యము చేయాలట. ఏ సత్కార్యాలు చేస్తున్నావో దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. గ్రంథంలో రాయబడుతుంది. దాని ఫలాన్ని ప్రభు కొలిచి ప్రభు నీకు ముట్ట చెప్పబోతున్నాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు సత్క్రియ చేస్తావో, మంచి పనులు చేస్తావో, సమాజానికి మేలు చేస్తావో, దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవుణ్ణి మహిమపరుస్తావో, సత్క్రియలన్నీ చేయాలి. సత్క్రియ అంటే నీవు వెలుగుతూ అనేకులు వెలుగు చూపడం. సత్క్రియ అంటే నువ్వు ప్రయోజనం ఉండి అనేకులు ప్రయోజనకరంగా చేయడం. నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఉండి ప్రజల్ని చీకటిలోంచి ఆత్మ సంబంధమైన ప్రతిష్ట నడకలోకి నడిపించడం. నీవెప్పుడైతే ఓ సత్కార్యం ద్వారా మందిరాన్నో, సత్కార్యం చేసి పాపులను దేవుని మళ్లించడము, సత్కార్యం చేసి ఒక భయంకరమైన వ్యతిరేక వ్యక్తిని, నీ మీద పగ సాధించిన వాడిని ప్రేమించడమని సత్కార్యం మొదలు పెడతావు. సమస్యలు ఊరేగినప్పుడు కన్నీటి ప్రార్థనతో జయాన్ని సాధిస్తావు. నీ ప్రార్థన వలన అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందుతారు. సేవకునికి, మందిరానికి, పరిచర్యకు నీవు చేతులు సాపి సత్కార్యం చేస్తే ఆ సత్కార్యాన్ని దేవుడు లెక్క రాసట నీకు ప్రతిఫలం ఇస్తాడట. ప్రభువు నీకు ఇస్తాడు, ప్రభు వలన కలుగుతుంది. ఆ మాట నేను మరలా ఎందుకు జ్ఞాపకం చేస్తాను? ఈ లోకంలో యజమానులు కొన్నిసార్లు ప్రతిఫలం సరిగా ముట్ట చెప్పరు. కొన్నిసార్లు మన ప్రతిఫలం మనం పొందకుండా వాయిదాలు వేస్తారు. ఇంకా చెప్పాలంటే ఎగ్గొడతారు. కొన్నిసార్లు మనను ఎంత కష్టం చేయించుకుని ప్రతిఫలం ఇవ్వడానికి బిగగట్టి ఏదో రకంగా వాళ్ళకు ముట్ట చెప్పాలి దానికంటే అన్యాయం చేసి తక్కువ ముట్ట చెబుతారు. నేను చెప్పే యేసు ఉన్నాడే, మనం ఆరాధన చేసే దేవుడు ఉన్నాడే, ఆయన ఎవరో తెలుసా? నువ్వు చేసిన ప్రతి దానికి లెక్క చూసి ఆయన ప్రభువే నీకు ఫలం ఇవ్వబోతున్నాడు. దేవుడు కానీ ఫలం ఇస్తే అన్యాయం జరగదు. ఆయన నీకు రెట్టింపు దీవెన ఇస్తాడు కానీ తక్కువ ఇవ్వడు. అలా కాదులేండి అంటూ నువ్వు కూడా చెడ్డ కార్యాలు చేసావు అనుకో, అంటే ఇతరులతో వ్యవహరించే మాటలో దోషం, కుటుంబాన్ని కోల్చడం, చెడు సహవాసం మొదలుపెట్టడం, అక్రమ సంబంధం, అక్రమ కార్యాలు, న్యాయాన్ని తిప్పివేయటం, నీతిమంతులను హింసించడం, దేవుని పరిశుద్ధత కంటే అపరిశుద్ధతలో బ్రతకడం, ఇట్లాంటి కార్యాలు చేసావు అనుకో, దానికి కూడా ప్రతిఫలం ఉంటుంది. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందిగా. ఈ ప్రతిఫలం నువ్వు కావాలి అనుకుంటే అది లెక్క చూసి గ్రంథాలు విప్పి ప్రభువు కాటా వేసి నీ ఒళ్ళో వేస్తాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యమగొండం. కానీ సత్క్రియలు చేస్తే ఆయన నిన్ను చూసి పిలుస్తాడట, నేనే ఇతనికి ప్రతిఫలం ఇస్తావు. ఆ రోజున బడా నమ్మకమైన దాసుడా అంటాడు. ఈ 10 పట్టణం మీద నువ్వు నిలిచి ఉండు అంటాడు. అధికారం నీకిస్తున్నాను, ఇదిగో నీ తల మీద నేను కిరీటం పెడుతున్నాను. జీవితకాలం పిల్లతరాన్ని నీ వంశాన్ని నేను దీవిస్తాను. అసలు ఏ ప్రతిఫలం ఇచ్చినా అది పొందదగినదేగా. ఈ మాటలు వింటున్నాకైనా ఒక్క క్షణం ఏ ప్రతిఫలం కొరకు నీవు ప్రయాసపడుతున్నావు? ప్రభువు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రభువు నీకు జీవితాన్ని ముట్ట చెప్పబోతుండగా సిద్ధపడు. పరిశుద్ధులను ప్రేమాముడిన ప్రభు వందనాలయ.
అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మేలు కొరకు వందనాలు. ఈ మాటలు ఎంతో ధైర్యపరుస్తున్నాయి. నీవే మాకు ప్రతిఫలం ఇస్తే అన్యాయం జరగదుగా, చేసిన దానికంటే రెట్టింపు ఇవ్వగలిగిన వాడవక. కనుక ఈ మాటలు గుండెల్లో స్థిరపరిచి సత్క్రియలు చేసే వ్యక్తుల్లాగా బిడ్డలను మార్చండి. దాని ప్రతిఫలం పిల్ల తలను అనుభవించాలి. నోటి నిండా నవ్వు ఉండాలి. కుటుంబంలో కార్యాలు జరగాలి. ఆ ఇంటి వారికి రక్షణ కలగాలి. ఆ ఇంట్లో జీవితం సాక్ష్యార్థంగా బ్రతకాలి. దాచిన మేలుల చేత వారి పిల్ల తలను దీవించి ప్రార్థన యందును, సహవాసమందును, రక్షణ యందును కృపగలిగి వర్ధిల్లే కార్యం చేసి పెద్దలకు పిల్లలకు ఆరోగ్యం, బిడ్డల చదువుల కొరకు, వివాహాల కొరకు కార్యం చేసి మహిమ పొందండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.